హల్లెలూయా. మంచిది. కృప కలిగిన దేవుడు ఈ రాత్రి కూడా మరొక మారు తన అమూల్యమైనటువంటి సన్నిధిలో ఉన్న ప్రభు శక్తిని అనుభవించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ప్రియులు అభిషేకులు దైవజనులు బావు గారు, యెహోషువయ్య గారికి, మా సహోదరి ప్రశాంత్ గారికి, మా కుటుంబం తరపున ప్రేమ వందనాన్ని తెలియజేస్తున్నాను. మరి విశేషమైన అభిషేకం కలిగినటువంటి దైవజనులను, దైవ సేవకురాలను మీరు కలిగి ఉన్నారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి దైవజనురాలకి ప్రభు ఇచ్చినటువంటి కృప, ఇప్పటికే 2 పుస్తకాలు మరి రాయటం అంటే అది చిన్న విషయం కాదు. చాలా ఉన్నతమైన ఘనతకు పాత్రురాలు. రాబోయేటువంటి దినాల్లో దేవుడు మరింత పరలోక సంబంధమైన ప్రత్యక్షతను సహోదరికి ఇచ్చి మరి ఇంకా ఆమె కలము నుండి క్రైస్తవ ఆధ్యాత్మిక లోకానికి విలువైనటువంటి పుస్తకాలు దేవుడు ఆమె ద్వారా రాయించునుగాక. ప్రభు దైవజనునికి ఇచ్చినటువంటి పరిచర్యలు కూడా అద్భుతమైన రీతిలో ఫలింపచేయునుగాక. ప్రాముఖ్యంగా ఈ లేళ్ల గరువు ప్రాంతమంతా దేవుని కృపచేత పట్టబడుదురుగాక. ఇప్పటికే విమోచించబడి ప్రభు రక్తం క్రిందకు వచ్చినటువంటి విశ్వాసులైన మీరు పరిపూర్ణతలో అడుగు పెట్టడానికి దైవజనుడు పడుతున్నటువంటి ప్రయాసకు తగిన ఫలములు మీరు ఫలించుదురుగాక. రాబోయేటువంటి దినాల్లో బేతేలు పరిచర్యలోనే ఘనమైనటువంటి స్థానములో దైవజనుని పరిచర్య స్థిరపరచబడునుగాక. మరొక మారు దైవజనుడిగా నన్ను ప్రేమించి చేర్చుకున్న సేవకుని కుటుంబానికి మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అమూల్యమైన 2 బిడ్డలను కూడా వారికి ఇచ్చారు. వారిని కూడా పరిచర్య కొరకు పెంచుతుండగా బాల్యము నుండి దేవుని ఆత్మాభిషేకం వారి మీద ఉంచి రాబోయేటువంటి దినాల్లో దేవుని కొరకు మండుతూ ప్రకాశించేటువంటి దీపస్తంభాలుగా వారిని దేవుడు బలపరిచి వాడుకొనుగాక. మరొకసారి వేదిక మీద గనుడైనటువంటి దైవజనులు విల్సనయ్య గారు ఉన్నారు. అదేవిధంగా పెద్దలు దైవజనులు యెహోషువ గారు ఉన్నారు. వారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియతమ్ముడు మరి విల్సన్ రాజు గారు పగటి కాలంలో వారి ప్రశంస మేము మిస్ అయ్యాం. ఈ పూట తమ్ముడిని చూడటం, తమ్ముడు పరిచర్లో ఈ విధంగా వాడబడటం, మరి వారి తండ్రి గారు కూడా ఘనమైన దైవజనులు, ఉన్నతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. తమ్ముడు కూడా బైబిల్ ట్రైనింగ్ చేశారు. రాబోయే దినాల్లో పరిచర్లో వారు స్థిరపడాలి. దేవుడు ఇంకా వారిని అభిషేకించి వారి ప్రయాణాల్లో వెళ్తున్న ప్రతి స్థలములో వారిని, తన భార్యను, బిడ్డల్ని కూడా దేవుడు అభిషేకించి వాడుకొనుగాక. తమ్ముడికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సంఘ బిడ్డలైన మీ అందరికీ వందనాలండి చెప్పరా. మంచిది. మరి ఈ పూట అద్భుతంగా పాట పాడినటువంటి ప్రియులు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సహోదరి మరి ప్రియులు చాలా అద్భుతంగా పాడారు. వారికి కూడా నా ప్రేమ వందనాలు నేను తెలియజేస్తున్నాను. మంచిది. తడవు చేయక, సమయం చాలా తక్కువ ఉంది. మనకి చెప్పుకోవలసింది, వినవలసింది చాలా ఎక్కువ ఉంది. ప్రభువును కాసేపు ఆరాధించి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును కోరుతూ ప్రభు వైపు చూద్దాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు నామాన్ని కనపడదాం. ప్రభువా, పగటి వేళ నాతో మాట్లాడారు. నా జీవితంలో ఉన్నటువంటి ఎండిన స్థితి, దానికి కారణాలు మీ సేవకుని ద్వారా మాట్లాడుతున్నారు. ఈ పూట మరొకసారి మీ దాసుని మీ హస్తాల్లోకి తీసుకోండి. ప్రభువా, నీకు మరింత దగ్గర కావడానికి నాలో ఉన్న అననుకూలతను నేను తొలగించుకోగలిగినటువంటి కృప నాకు దయచేయండి. నాయన, అవిధేయత కాకుండా విధేయుడనై మరింత నీ కృపాసనమును చేరుకోగలిగిన కృప నాకు దయచేయి ప్రభువా అని ప్రభు యొక్క ప్రసన్నతను, ప్రభు యొక్క మహిమను మనం కోరుతూ కొనియాడుతూ ప్రభువు నామాన్ని గొప్ప చేద్దాం, ప్రభు నామాన్ని గనపరుద్దాం. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించిన నాకు నీవున్న ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించిన నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడుతా. ఎవరు మౌనంగా ఉండకూడదు. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని ఆనందించే ప్రయత్నం చేద్దాం.
యేసయ్యా నీతో ఉంటాను, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటాను, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. గ్లోరీ. మన ప్రాణప్రియుడు యేసయ్యా, ఆయనతో ఉండగలిగిన కృపను భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఆ కృప విలువ, ఆ భాగ్య విలువ అర్థం చేసుకుని ప్రభువుకు అంకితమైపోదా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోరించిన నీవున్న ధైర్యమే కలిగిన, శ్రమలు శోరించిన నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత పాడదామందరూ తోడేనయ తుది శ్వాస వరకు నీతో, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ తుది శ్వాస వరకు నీతో. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. కన్నీరే సంద్రమైపోయినా తుఫానులనే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా తుఫానులనే చెలరేగినా, నే నలిగిపోయినా నీవున్న ధైర్యమే కలిగిన, నే నలిగిపోయినా నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత పాడదామందరూ నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతో, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా. ఓ నీవే కావాలేసయ్యా, నీతోనయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా.
యేసయ్యా యేసయ్యా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా ఆత్మీయులేనను అన్యులేనను అండని వైరయ్యా ఆశలే ఆవిరైపోయినా మా బ్రతుకే భారమైపోయినా శ్రమను శోధించిన ధైర్యమే కలిగినా శ్రమను శోధించిన నాకు నీవున్న ధైర్యమే కలిగి ప్రాణం పోయేంత తోనేనయ తుది శ్వాస వరకు నీతో ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ తుది శ్వాస వరకు ఉంటానయ్యా నీవే కావా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానే నీతోనే ఉంటానే సయ్యా నేను ప్రాణప్రియుడు అత్యున్నతమైన సింహాసనమును విడిచి మన దీన స్థితిని మన శ్రమను చూచి మన స్థానములో మనకు బదులుగా ఆయన చెల్లించవలసిన వెల చెల్లించి రక్తము కారణంతగా మనను ప్రేమించి మరణమగునంతగా మనను విమోచించి తన సన్నిధికి రానిచ్చి తన ముఖ దర్శనము చేయనిచ్చి నిత్యత్వానికి వారసులముకుటకు విమోచన కార్యం కిందకు తీసుకొచ్చినటువంటి దేవదేవుడు స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘములో ఇప్పటికే సమకూర్చబడగా
ఆధ్యాత్మిక భక్తి జీవితంలో శిఖరాగ్ర స్థాయిని చేరుకొని పరిపూర్ణత వైపు అడుగులు వేయడానికి, రాకడలో ప్రభువుతో కూడా ఎత్తబడడానికి కావలసినటువంటి పరిపూర్ణత, సంపూర్ణత సిద్ధి పొందడానికి ఏర్పరచబడిన ఈ ప్రత్యేకమైన క్షేమాభివృద్ధి కూడికలలో, ఈ 4వ ప్రాముఖ్యమైన కూడికలో మన మధ్య సంచరించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మరొక మారు మన ఆత్మలను స్పృశించి మనను దర్శించి బలపరుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కొడుతూ కనపరదా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మరొక విలువైన అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని ఈ రాత్రి బాధసదిని సమీపించే కృపనిచ్చారు. ఇదిగో నాయన, వాక్యము నీది, దాసుడు నీవాడు, వింటున్న ప్రజలు నీ ప్రజలు, మీరు వారితో మాట్లాడారు. ప్రతి విధమైన నిర్లక్ష్యపాత్మ, నిద్రాత్మ, మత్రాత్మ, చంచలాత్మ ఏ సదిగన్నాములు కొట్టేస్తారా. మీరు మా మధ్య కదలారండి, మీరు సంచరించండి, మా ఆత్మలకు మీరు పరిచయం చేయండి, మనుషుని మరుగు చేయండి. ప్రభువా, మీ స్వరం మాత్రం వినిపించాలి. మహిమను పొందండి. క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పాలి గట్టిగా. కూర్చోండి దయచేసి, మీ స్థలాల్లో కూర్చొని. దయచేసి ఎవరు ఇటు తిరగబాకండి.